ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 21వ అధ్యాయము. ఈ అధ్యాయములో హేమాడ్ పంతు, వినాయక హరిశ్చంద్ర ఠాకూరు, బిఏ అనంతరావు పాటంకర్, పుండరీపరమున ప్లీడరు గూర్చిన కథలు చెప్పెను. ఈ కథలన్నీయు ఆనందదాయకమైనవి. ఇవి సరిగ్గా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. ప్రస్తావన: సామాన్యముగా మన గత జన్మ పుణ్య సముపార్జన వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందదము. దీనికి ఉదాహరణముగా హేమాడ్ పంతు తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగా ఉన్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మ్యాజిస్ట్రేటుగా ఉండెను. అక్కడ పీరు మౌలానా అను మహమ్మదీయుడు మహాత్ముడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి. హేమాడ్ పంతు పురోహితుడు ఇనస్ పీరు మౌలానాను దర్శించమని ఐనస్ అనేకసార్లు హేమాడ్ పంతుకు చెప్పెను. కానీ ఏవో కారణముల చేత హేమాడ్ పంతు ఆ మహాత్ముని దర్శించలేకపోయెను. అనేక సంవత్సరముల తరువాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బార్లో శాశ్వత స్థానమును పొందెను. దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు. కేవలము అదృష్టవంతులకే అట్టిది లభించును. యోగీశ్వరుల వ్యవస్థ. అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారు అనేక చోట్ల పనిచేసినను అందరూ భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయునది ఇంకొకరికి తెలియను, ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీనిని బోధించుటకు ఒక ఉదాహరణ మీ దిగువ కలదు. విహెచ్ ఠాకూరు. వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా ఉండిరి. ఆయన ఒకానొకప్పుడు బెల్గాం సమీప మండలి వడగాం అను పట్టణమున ఒక సర్వే పార్టీతో వచ్చెను. అక్కడ అప్ప అను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచారసాగరము అను వేదాంత గ్రంథమును సభలో ఉన్న వారికి బోధించుచుండెను. ఠాకూర్ పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి: ఈ పుస్తకమును నీవు చదవవలెను. నీవు అట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును. వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదురు. నీ మనస్సునకు శాంతి, ఆనందములు కలుగచేసెదురు. ఆ తరువాత ఠాకూరు జున్నర్కు బదిలీ అయ్యెను. అచ్చటికి పోవుటకై నాన్హేఘాట్ లోయను దాటి పోవలసి ఉండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టము. దానిని దాటుటకు ఏనుబోతు తప్ప ఇతరమేదియూ ఉపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచ్చటి నుండి కళ్యాణ్ వద్ద పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యెను. అచ్చట నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం కలిగెను. ఆయన వలన సాయిబాబా గుర్చి అనేక సంగతులు తెలుసుకుని వారిని దర్శింప కాంక్షించెను. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడి పోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూర్ను కూడా తనతో రమ్మని అడిగెను. ఠాకూర్ తనకు రాణాలో సివిల్ కేసు నుండచే రాలేనని చెప్పెను. అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళెను. ఠాకూర్ ఠానాకు వెళ్ళెను. కానీ అచ్చట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచ్చే మిక్కిలి పశ్చాత్తాపపడెను. అయినప్పటికీ షిరిడీ వెళ్ళెను. అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టెనని తెలిసెను. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకొని పోయిరి. అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. అతని కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. ఒడలు గగర్పొడిచెను. కొంతసేపటికి సర్వజ్ఞుడకు బాబా ఇట్లనెను: ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభము కాదు. నాన్హేఘాటులో ఎనుబోతు పైన సవారీ చేయుట కంటే కష్టము. ఈ అధ్యాత్మ మార్గము మిగుల కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరము. ఠాకూర్ ఒక్కొక్కనికే అర్థమగు ఆ మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడయ్యెను. కన్నడయోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. 2 చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలెనని ప్రార్థించెను. అప్పుడు బాబా ఇట్లనెను: అప్పా చెప్పినదంతయూ నిజమే, కానీ అవి అన్నయు అభ్యసించి ఆచరణలో పెట్టవలను. ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకొని ఆచరణలో పెట్టవలను. లేనిచో ప్రయోజనము లేదు.
గురువనుగ్రహం లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము. విచారసాగములోని సిద్ధాంత భాగము అతడు చదివి ఉండెను, కానీ ఆచరణలో షిర్డీలో నేర్చెను. ఈ దిగువ చెప్పిన ఇంకో కథ కూడా నీ సత్యమును బలపరచును. అనంతరావు పాటంకర్ అను పూర్ణ పెద్ద మనుషుడొకడు బాబాను చూడగోరెను. షిర్డీకి వచ్చి బాబా దర్శనము చేసెను. అతని కండ్లు సంతృష్టి చెందెను. అతడు ఆనందించెను. అతడు బాబా పాదములపై పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లనెను: నేనెక్కువగా చదివితిని, వేదములను చదివితిని, అష్టాదశ పురాణములు వింటిని. నా మనస్సునకు శాంతి కలుగుటలేదు. కనుక నా పుస్తక జ్ఞానమంతయో నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయో వ్యర్థము. నీ దృష్టి వలన నీ మహత్తరమైన మాటలను విని నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుచే నేనిచ్చటకు వచ్చితిని. కావున నాయందు దాక్షిణ్యము చూపుము, నన్ను ఆశీర్వదింపుము. అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పాను. 9 ఉండల గుర్రపు లద్ది నీతి కథ. నవవిధ భక్తి. ఒకనాడొక వర్తకుడు ఇక్కడికి వచ్చెను. అతని ముందు ఒక ఆడగుర్రము లద్ది వేసెను. అది 9 ఉండలుగా పడెను. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచకొంగు సాచి 9 ఉండలను అందులో పెట్టుకొనెను. ఇట్లు అతడు మనసును కేంద్రీకరించగలిగెను. ఈ మాటల అర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను. అందుచే అతడు గణేష్ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ను ఇట్లడిగెను: ఆ మాటలలో బాబా ఉద్దేశమేమి? కేల్కర్ ఇట్లు జవాబు ఇచ్చెను: నాకు కూడా బాబా చెప్పినదంతయో తెలియదు గాని వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినదని నేను చెప్పెదను. ఆడగుర్రం అనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహము. 9 ఉండలు లద్ది అనగా నవవిధ భక్తులు. అవి ఏవనా? శ్రవణము అనగా వినుట, కీర్తనము అనగా ప్రార్థించుట, స్మరణము అనగా జ్ఞప్తి అన్నుంచుకొనుట, పాదసేవనము అనగా పాద సంవాహనము, అర్చనము అనగా పూజ, నమస్కారము అనగా వంగి నమస్కరించుట, దాస్యము అనగా సేవ, సఖ్యత్వము అనగా స్నేహము, ఆత్మనివేదనము అనగా ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. వీనిలోనేదైనా ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతుష్టి చెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తి లేని సాధములు అన్నియు అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ, వానిలోని సంగతుల నితరులకు బోధించుట మొదలగునవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాతి నామమాత్రమునకే చేయు భజన, ఇవి అన్నయూ వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడును అనుకునము, లేదా సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తి అనుకునము. వాని వలె నవవిధ భక్తులను ప్రోగు చేయుము, ఆతురతతో నుండుము. వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండును. అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుకుపోగా 9 గుర్రపు లద్ది ఉండాలని ప్రోగు చేసిదివా లేదా అని ప్రశ్నించెను. అతడు తాను నిస్సహాయుడనియో బాబా అనుగ్రహం వచ్చే మాత్రమే వానిని సులభముగా ప్రోగ చేయవచ్చును అనెను. అప్పుడు బాబా శాంతిక్షేమములు కలుగునని ఆశీర్వదించెను. పాటంకర్ అమితానందుడయ్యను. పుండరీపురము ప్లీడరు. ఒక చిన్న కథతో ఈ అధ్యాయంను ముగించుతము. ఆ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపుము. ప్రజలను సరి అయిన మార్గమును పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురము నుండి ఒక ప్లీడర్ వచ్చెను. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడగకుండానే దక్షిణ ఇచ్చెను. జరుగుచున్న సంభాషణ వినుటకొక మూల కూర్చుండెను. బాబా అతని వైపు ముఖము తిప్పి ఇట్లనెను: ప్రజలెంత టక్కరులు! వారు పాదములపై పడిదురు, దక్షిణ ఇచ్చెదురు, కానీ చాటులను నిందించెదురు. ఇది చిత్రము కాదా? ఆ మాటలు ప్లీడర్కు సూటిగా తగిలినవి. ఎవరికీ బాబా మాటలలోని అంతరార్థము బోధపడలేదు. ప్లీడరు మాత్రం గ్రహించెను, కానీ అక్కడ ఏమీయూ మాట్లాడలేదు. వాడాకు పోయిన పిమ్మట ప్లీడరు కాకాసాహెబ్ దీక్షిత్తు ఇట్లనెను: బాబా చెప్పినదంతయు యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించిరి. అది నా గూర్చియే. నేను ఎవరినీ నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరీపురము సబ్జడ్జిగు నూల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. ఇచ్చటనే మకాము చేసెను. ప్లీడర్ విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదం జరిగెను. రోగముచే బాధపడుచున్న సబ్జడ్జి ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగగునా అని మాట్లాడుకొనిరి. సబ్జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందుకొంత భాగము వహించితి.
నేను చేసినది సమంజసమే కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించును. ఇది నాకు దూషణ కాదు, నాకిది ఆశీర్వచనమే, ఇది నాకు ఉపదేశము. నేనిక మీదట ఎవరినీ దూషించరాదు, ఎవరినీ నిందించరాదు, ఇతరుల విషయములలో జోక్యము కలుగు చేసుకొనరాదు. పండరీపురంకు షిరిడీ 300 మైళ్ళ దూరం ఉన్నది. బాబా సర్వజ్ఞుడొకటచే పండరీపురంలో ప్లీడర్లు విశ్రాంతి గదిలో ఏమి జరిగినో తెలుసుకుండ్రి. ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞత్వమును కట్టుబడలేదు. వారు సర్వమును చూడగలిగిరి. అందరి హృదయములలో గల దానిని చదవగలిగిరి. వారికి తెలియని రహస్యమేదియూ లేదు. దగ్గర ఉన్నవి, దూరముగానున్నవి, ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము. ఎవడైనా దూరముగా గాని దగ్గర గాని ఉండనిమ్ము. బాబా సర్వాంతర్యామి అగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకొందుకు వీలు లేదు. దీనిని బట్టి ప్లీడర్ ఒక నీతిని నేర్చుకున్నను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు, మరియు అనవసరముగా వ్యాఖ్యానము చేయరాదు. అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను. ఇది ఒక ప్లీడర్ను గూర్చింది అయినప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తియందుంచుకుని వేలు పొందదముగాక. సాయిబాబా మహిమ అగాధము. వారి లీల కూడా అట్టివే. వారి జీవితము అట్టిదే. వారు పరబ్రహ్మ యొక్క అవతారమే. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. 21వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు.